మీరే చేశారు, అంతా మీరే చేశారు. ఇంకా అర్థం కాలేదా మీకు? ఈ ప్రాజెక్ట్ కి రాకముందు నా దగ్గర ఏం ఉందో, ఇప్పుడు ఏం లేదో అదే నేను కోల్పోయింది. చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా రాయలేకపోతున్నా సార్ మీ వల్ల. మీరు ఎప్పుడు మీ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలి, మీకు అప్రైజర్ రావాలి అని కోరుకుంటారు, కానీ నాకేం వచ్చు, నేనేం చేయగలను అని ఆలోచించారు. అసలు నాతో మాట్లాడితే కదా సార్ మీకు తెలిసేది నాకు ఏది ఇష్టమో ఏది కాదు. ఏదైనా ఉంటే టీమ్ మీటింగ్ లో మాట్లాడతారు. కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి సార్, ఫ్రెండ్లీగా ఉండండి సార్ అంటారు, కానీ ఉండరు. ఎందుకంటే అంతా మీకు నచ్చినట్టే జరగాలి. మీరు నాకేదో టాస్క్ ఇస్తారు, నేను ఏదో చేద్దాం అనుకుంటాను, కానీ నాలోపే మీరు వచ్చి ఇలా టైప్ చెయ్యి, అలా టైప్ చెయ్యి అని నా కీబోర్డ్ ఇలా పట్టుకొని, నా కీబోర్డ్ కూడా మీరే నొక్కేస్తే ఇంకా నాకెందుకు సార్ సిస్టమ్? చివరికి డీబగింగ్ కూడా మీరే చేస్తే మైండ్ పనిచేయట్లేదు సార్. నవ్వుతున్నారు సార్ టీంలో అందరు నన్ను చూసి. మీకు తెలియదు సార్, మీకు నచ్చిన ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోలేక, నాకు నచ్చినది చేయలేక నేను నరకం చూసాను. ఫ్రస్ట్రేషన్, కోపం, చిరాకు, ఎవరిని చూపించాలో ఎలా చూపించాలో కూడా తెలియకపోతే ఒకసారి నా సిస్టంలో పెట్టేశాను. ఆ రోజు నుంచి నాకు సిస్టమ్ కూడా లేకుండా పోయింది సార్. మీరు ఇప్పుడు గెలిచారనుకుంటున్నారు కదా సార్, కానీ మిమ్మల్ని గెలిపించడానికి నేను ప్రాజెక్ట్ డ్యూరేషన్ మొత్తం ఓడిపోతూనే ఉన్నాను. ఇలాగే ఓడిపోతూ ఉంటే ఏంట్రా నా లైఫ్ అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే అందులో అంతా మీరు రాసిన కోడే ఉంటుంది, నా కోడ్ ఉండదు. నేను ఇప్పటివరకు హ్యాపీగా లేను సార్, హ్యాపీగా ఉండడానికి ట్రై చేశాను, ఇక ముందు కూడా అలాగే ఉంటాను. కానీ అది చిన్న రిక్వెస్ట్ సార్, నాకు రాని ప్రోగ్రామ్ ఇచ్చి అవుట్పుట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి సార్. అవుట్పుట్ మాత్రం